నా పేరు శ్రీనివాస్ చౌదరి అండి. మేము ఈ అయోధ్య రామ కర్ణాటక సైడ్ చేయాలనుకున్నాము. వాళ్ళ ఆ దేవుడి సంకల్పంలో నంద్యాలలోనే ఏర్పాటు చేశాము. దీంట్లో ఏర్పాటు దాంట్లో మొత్తం మేము 10 మంది ఉన్నాము. అందరూ రామభక్తులే. ఇది ఒక అయోధ్య నమూనా చూపించాలి నంద్యాల ప్రజలకి, నంద్యాల చుట్టూ ప్రజలకి అనేది అది మా మనసులో వచ్చింది. ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశాము. రామ మందిరం చూడము. ₹20 టికెటే పెట్టాము రామ మందిరానికి. వాళ్ళు ఎగ్జిబిషన్ వెళ్ళే వాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ప్రేమ అభిమానాలలో రావచ్చు రామ మందిరానికి. ఎలాంటి ఇబ్బంది లేదండి. అది. అలాగే బలరాము గారి విగ్రహం కూడా పెట్టాము. ఇక్కడ ఎలాంటి పూజలు ఇలాంటివి ఏమి ఉండవు. వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆ, వెళ్ళొచ్చు ప్రజలంతా. అంత దూరం వెళ్ళనోళ్ళు అయోధ్య ఇలా ఉంటుందా అని వాళ్ళకి భావం కలిగి ఆ ప్రేమతో మళ్ళీ అయోధ్య వెళ్ళి చూసి వస్తారనే ఒక మంచి కాన్సెప్ట్ లో పెట్టాము. నా పేరు సుధారాణి. మేము నంద్యాల సంజయ్ నగర్ లో ఉంటాము. మేము ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రథమానంది దగ్గర పెట్టారనేసి అయోధ్య సెట్టింగ్ చూడాలని వచ్చాము. కానీ అయోధ్యకి వెళ్ళలేకపోయాం. కానీ ఇక్కడికి వచ్చింటే నిజంగా అయోధ్యను చూసినట్లే మాకు ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. చాలా బాగుంది అయోధ్య. అంత దూరం అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ నంద్యాలలో ప్రథమానంది దగ్గర ఏర్పాటు చేసిన ఈ సెట్టింగ్ చూస్తే కూడా మనం అయోధ్య చూసినంత ఫీలింగ్ గా ఉంటుంది. ఇలాంటి అవకాశం కల్పించిన ఈ సెట్టింగ్ వేసిన వాళ్ళందరికీ నేను నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత మంచిగా దేవుడు జై జై శ్రీరామ్ మన నినాదాన్ని ఇక్కడ ఈ అయోధ్య బాలరాముణ్ణి ఇక్కడ చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు నరసింహారెడ్డి. నేను టీచర్గా పనిచేస్తున్నాను. ప్రథమానంది దగ్గర ఏర్పాటు చేసేటువంటి యొక్క అయోధ్య రామమందిరం సెట్ నిర్మాణం చాలా సుందరంగా ఉంది. పర్యాటకులకి బాగా ఆకర్షిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేనటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారో కనీసం ఇక్కడికి వచ్చి ఈ యొక్క సెట్ చూసి ఆ యొక్క అనుభూతి పొందవచ్చు. చాలా బాగా సుందరంగా దీన్ని తీర్చిదిద్దారు. కాబట్టి చాలామంది ఆకర్షితులయ్యి ఇంకా ఎక్కువ మంది ఇక్కడ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. చాలా బాగుంది సార్. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళలేము. ఇక్కడికి వచ్చిన తర్వాత బాలరాముని మనం చూడడం అనేది చాలా నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడికి మన నంద్యాల పట్టణ వాసులకి చాలా అందుబాటులో దగ్గరలో ఉంది. కాబట్టి ఇది సామకాల దగ్గరలో ఉంది. కాబట్టి చాలా మంది దీన్ని చూసి కూడా వారు తమ యొక్క టైం ఇక్కడ కేటాయించి వారు హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. అసలు చాలా బాగుందండి. ఇక్కడ అందరూ తప్పకుండా రావాల్సి ఉంటది. అయోధ్య మేము చూడలేదు, బట్ అయోధ్యను చూసిన ఫీలింగే వస్తుంది. చాలా బాగుంది. అందరూ తప్పకుండా రండి. చాలా